రుచుల ప్రియులకు స్వాగతం. ఈరోజు మనం చూడబోయే వంట పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే సమోసా, వెజ్ సమోసా. అంటే ఫైబర్ ఎక్కువగా ఉండే వెజ్ సమోసా. వీటికి కావాల్సిన పదార్థాలు ఏ విధంగా చేయాలో చూద్దాము. పోషకాలు పీచు పదార్థాలు గల వెజ్ సమోసా, ఫైబర్ రిచ్ వెజ్ సమోసా. కావాల్సిన పదార్థాలు: అలసందలు లేదా బొబ్బర్లు 100 గ్రాములు, పచ్చి బఠానీ 100 గ్రాములు, అనప గింజలు 100 గ్రాములు, దీన్ని అనుములు అంటారు, ఉర్లగడ్డలు 2 పెద్దవి, ఉల్లిపాయలు 2 పెద్దవి, పచ్చిమిరపకాయలు పెద్దవి 6, ఎర్రకారం పొడి 2 లేదా 3 స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత, పసుపు 1/2 స్పూను, కొత్తిమీర 1 కట్ట, నూనె వేయించడానికి గోధుమ పిండి 1/4 కిలో 250 గ్రాములు, మైదా పేస్ట్ 3-4 స్పూన్లు తీసుకోండి, పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, గరం మసాలా 1/2 స్పూను. చూడండి కావాల్సిన పదార్థాలు: అలసందలు లేదా బొబ్బర్లు, అనప గింజలు, అనుములు అంటారు దీన్ని, పచ్చి బఠానీ, కొత్తిమీర, ఉడికించిన ఉర్లగడ్డ, ఉల్లిపాయ, ఎర్రకారం, నూనె, ఉప్పు, మైదా పేస్టు, గరం మసాలా, పసుపు, జీలకర్ర, ఆవాలు. నేను ఈ వంటకం ఇప్పుడు ఎందుకు పెడుతున్నానంటే, ఇప్పుడు ఈ బొబ్బర్లు, పచ్చి బఠానీ, అనుములు ఇవి వచ్చేసి పచ్చివి ఇప్పుడు మార్కెట్లో మనకు దొరుకుతాయి అన్నమాట. చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటాయని చెప్పేసి పెడుతున్నాను. ఇప్పుడు మామూలు కాలంలో ఏమంటే మన షాపులో దొరికేవి నానేసుకొని ఇప్పుడు ఏ విధంగా చూపిస్తున్నానో అదే పద్ధతిలో పాటించవచ్చు. ముందుగా ఏం చేయాలంటే, మీరు ఈ పచ్చి బొబ్బర్లు, అనుములు, పచ్చి బఠానీ ఈ 3 ఉన్నాయి కదా, నీళ్ళల్లో 1 గంట సేపు నానేయాలి. పచ్చివైనా సరే మీరు ఖచ్చితంగా 1 గంట నానేయండి. ఆ తర్వాత కుక్కర్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. అదేవిధంగా ఉర్లగడ్డని ఉడికించి పెట్టుకోండి. ఉల్లిపాయలు ఈ విధంగా చిన్నగా తరిగి పెట్టుకోవాలి. కొత్తిమీరని కూడా తరిగి పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు ఈ విధంగా చిన్నగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక బాణీలో నూనె వేసి కొంచెం వేడి చేసుకోవాలి. ఒక 4-5 స్పూన్లు వేసుకోండి. వేడి చేసిన తర్వాత అందులో పోపు గింజలు వేయాలి. ఇప్పుడు పచ్చి ఉల్లిపాయలు వేయండి. పచ్చి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి. ఉల్లిపాయలు బాగా వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నూనెలో గోలిస్తాం కాబట్టి. పచ్చిమిరపకాయలు వేయండి. ఇది కొంచెం వేగాలి. కొద్దిగా పసుపు వేయండి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న గింజలు, పచ్చి బఠానీ, అనుములు, బొబ్బర్లు, అలాగే ఉడికించి పెట్టుకున్న ఉర్లగడ్డ కూడా వేసేయాలి.
వేసిన తర్వాత దీన్ని కొంచెం కలపాలి. ఇప్పుడు ఇందులోకి ఎర్రకారం, మేము 2 స్పూన్లు వేస్తున్నాము. ఉప్పు, 2 స్పూన్లు వేస్తున్నాము. గరం మసాలా 1 స్పూను. ఇప్పుడు అన్నీ మళ్ళీ కలుపుకోవాలి. ఇది కొంచెం బాగా కలిపిన తర్వాత ఈ స్టేజ్లో కొంచెం టేస్ట్ చూడండి. ఒకసారి రుచి చూసుకోండి. మీరు ఈ స్టేజ్లో మీరు రుచి చూస్తారు కదా, ఫ్లేవర్ని మీకు కావాల్సిన విధంగా మార్చుకోండి. అంటే గరం మసాలా కావాలంటే గరం మసాలా వేసుకోండి, కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కారం వేసుకోండి, ఉప్పు ఎక్కువ కావాలనుకున్న ఉప్పు వేసుకోండి. ఇప్పుడు కలిపిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసి కొంచెం కలిపి దింపేసేయాలి. ఇప్పుడు స్మాషర్ కానీ లేదా ఇలా పప్పు గిద్ద కానీ తీసుకొని ఈ ఉల్లగడ్డలు విత్తనాలు అన్నీ కలిసేటట్టుగా ఈ విధంగా స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇది ముద్దగా తయారు చేసుకోవాలన్నమాట. ఇది ముద్ద చేసుకుంటున్నారు కదా, ఈ స్టేజ్లో కావాలనుకున్న వాళ్ళు ఫ్లేవర్ కోసం నిమ్మకాయ పిండుకోవచ్చు, అలాగే పుదీనాను కూడా చేర్చుకోవచ్చు. చూసారుగా, స్మాష్ చేసిన తర్వాత ఈ విధంగా ముద్దగా చేసి పెట్టుకోవాలి. ఇది కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చపాతీ గోధుమ పిండితో మరి అది రేకులు ఎలా తిక్కాలని చూద్దాము. ఇప్పుడు గోధుమ పిండిని ఈ విధంగా చేసుకొని కొంచెంసేపు నాననివ్వండి. ఇప్పుడు గోధుమ పిండి ముద్దలు తీసుకొని దీంతో రేకు చేయాలి. ముందుగా ఒక చిన్న ముద్దతో పల్చటి రేకులు చేసుకోండి. మీరు ఎంత పల్చగా చేసుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా చేసుకోండి రేకులు. ఇప్పుడు ఏం చేయాలంటే ఒకదాని మీద నూనె పిండి చల్లుకోవాలి. ఈ విధంగా చల్లుకున్న దాని మీద ఇంకొక రేకు పెట్టాలి. ఈ రెండింటిని కలిపి కొద్దిగా తిప్పుకోవాలి. లైట్గా, ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా వెడల్పుగా చేసుకోండి. నేను వెడల్పుగా ఎందుకు చెప్తున్నాను అంటే ఆ కర్రీని స్టఫ్ చేసేటప్పుడు మన కవరింగ్ ఫుల్గా అవుతుందన్నమాట, ఓపెన్ లేకుండా. అందువల్ల ఆయిల్ లోపల పోకుండా ఉంటుంది. ఇప్పుడు పెన్నం కాగిన తర్వాత ఈ రేకుల్ని అటుపక్క ఇటుపక్క ఒక 30 సెకండ్లు కాల్చుకోవాలి. ఈ విధంగా కొంచెం కలర్ మారిందంటే కాలినట్టు లెక్క.
ఇప్పుడు ఆ రేకుని విడదీయాలి. ఇందాక మనం ఒకదాని మీద ఒకటి వేస్ట్ చేసాం కదా, అవి విడదీయాలన్నమాట. చూసారా ఎంత పలచగా వచ్చిందో ఇది. ఇప్పుడు 4 సైడ్లు కట్ చేసుకోండి. అంటే దీన్ని స్క్వేర్ షేప్లో రావాలి. ఇది మీద వచ్చినవన్నీ మళ్ళీ మధ్యలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ చేసి సమోసాలు ఎలా తయారో చూద్దాం. ఇప్పుడు ఆ కట్ చేసిన రేకులని 4 పక్కల మైదా అంటించేసింది. ఇది మైదా పేస్ట్. ఇప్పుడు ఫోల్డింగ్ బాగా గమనించండి. స్టఫ్ చేసేటప్పుడు గమనించండి, మనం క్లోజ్ చేయడానికి ప్లేస్ ఉండేటట్టుగా చేసుకోండి. ఎందుకంటే ఎక్కడ కూడా గ్యాప్ ఉండకూడదు, లేదంటే గోడించేటప్పుడు లోపలికి నూనె వెళ్తుంది. సో ఈ విధంగా గ్యాప్ లేకుండా చేసుకోండి. ఎక్కడ గ్యాప్ లేదు, లోపల ఈ విధంగా గ్యాప్ లేకుండా ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని ఆయిల్ గోలించండి. ఇప్పుడు ఒక బాణీలో నూనె వేడి చేసుకొని సమోసాలు కాల్చుకోవడమే. ఇవి గోధుమ రంగు వచ్చేంత వరకు కాల్చుకోండి. కాల్చుకునేప్పుడు మంటను అడ్జస్ట్ చేసుకోవాలి. తిప్పుకుంటూ కాల్చుకోవాలి, ఒక పక్క కాలకూడదు. చూసారుగా కాలిపోయినాయి. గోధుమ రంగులో ఈ విధంగా వచ్చేంత వరకు కాల్చుకోండి. చూసారుగా ఫైబర్ రిచ్ సమోసాలు. ఇది మనం రెగ్యులర్గా చేసుకునే దానికంటే కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది. ఫైబర్ రిచ్ ఎందుకు అంటున్నాను అంటే, ఈ అలసందలు, పచ్చి బఠాణీ, అనుములు ఉన్నాయి కదా, అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు సీజను మనకు పచ్చి మార్కెట్లో దొరుకుతాయి. పచ్చి తెచ్చి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మరి సీజన్ కానప్పుడు ఎలాగా అంటే, మనం షాప్లో దొరికేవి రాత్రి నానేసి, అంటే రాత్రంతా నీళ్ళలో నానేసి చేసుకోవడమే. ఇప్పుడు ఏ పద్ధతిలో చేసామో అదే పద్ధతిలో చేసుకోవడం అన్నమాట. పచ్చివైనా సరే మీరు గంటసేపు నీళ్ళలో నానేయడం మర్చిపోకండి. దీన్ని వచ్చేసి మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ నైట్ డిన్నర్గా కూడా వాడుతూ ఉంటాము. చాలా హెల్తీగా ఉంటుంది.
చిన్నపిల్లలకి స్కూల్ స్నాక్స్ కూడా కట్టడానికి చాలా బాగుంటుంది. చూశారుగా పీచు పదార్థాల సమోసా ఏ విధంగా చేయాలనేది. చూడ్డానికి చేయడానికి లెంతీగా ఉన్నా కూడా చేసేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది. మీరు ఈ వంటకాన్ని చేసి ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి. ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. మీ సత్య.